సో మన కెమిస్ట్రీ తీసుకుంటే కొన్ని బిట్స్ స్టార్ట్ చేస్తే కెమిస్ట్రీ ఎంసెట్ కెమిస్ట్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ చాడ్విక్, రూథర్ఫర్డ్, మోస్లీ, జేజే థామ్సన్, కాథోడ్ రేస్, ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్లో కాథోడ్ రేస్, ఎక్స్రే స్పెక్ట్రా, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్, న్యూక్లియర్ ఆటమ్ మోడల్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ నాలుగిటికి సైంటిస్టులతోటి మ్యాచ్ చేయాలి కాబట్టి మనం మ్యాచ్ చేసినప్పుడు సో ఇక్కడ చాడ్విక్ అనే దానికి మ్యాచింగ్లో చెప్తే చాడ్విక్ ఇతను ఏం కనుక్కున్నాడంటే డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ చాడ్విక్. నెక్స్ట్ రూథర్ఫర్డ్ ఏం కనుక్కున్నాడంటే న్యూక్లియర్ ఆటమ్ మోడల్. రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమ్ మోడల్. ఓకే. నెక్స్ట్ సైంటిస్ట్ మోస్లీ తీసుకుంటే ఎక్స్రే స్పెక్ట్రా మోస్లే. జేజే థామ్సన్ ఏం అనుకున్నాడు క్యాథోడ్ రేస్. మోస్లే ఎక్స్రే స్పెక్ట్రా. నెక్స్ట్ జేజే థామ్సన్ ఇతను క్యాథోడ్ రేస్. అంటే మనకు మ్యాచ్ లోపల ఇది ఒక క్వశ్చన్ వస్తుంది సైంటిస్టులు డిస్కవరీస్లో. సో ఇది ఇప్పుడు చెప్పండి చాడ్విక్ ఏం కనుక్కున్నాడు డిస్కవరీ. చాడ్విక్ ఏంటి చెప్పండి ఎనీబడి. Discovery of neutrons. రూథర్ఫర్డ్ Nuclear atom model. mostly X-ray spectra. Okay. J.J. Thomson Cathode rays. Okay. So note చేసుకున్నారా ఇది completed? Yes, it is completed. Okay. Next one question. The number of radial nodes. The number of radial nodes in 3s and 2p orbitals. 2p orbitals respectively. Are అక్కడ ఆప్షన్స్ ఒకటి 2:2, B 2:0, C 0:0, D 3:2 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి నంబర్ ఆఫ్ రేడియల్ 2:0. ఓకే. ఇది అంటే మీకు బిట్ ఉందా? మీకు ఇది ఎక్కడన్నా చదివావా? చదివినా సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ అన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ 3s and 2p ఆర్బిటాల్స్ ఎట్లా తీసుకుంటామంటే
దానికి ఫార్ములా వచ్చేసి ఫార్ములా చెప్పు శ్రీహర్షిని. n minus L minus 1. ఎస్, n మైనస్ ఎల్, ఎస్, రేడియల్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఎల్ మైనస్ 1. సో ఫస్ట్ మనము 3s తీసుకున్నాం అనుకోండి, 3sకి నంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్, నంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ 3sకి ఏమవుతుంది, n అంటే 3 మైనస్ s ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత 0 మైనస్ ఇది 1 అంటే ఇది ఏమవుతుంది 2 అవుతుంది నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ 3s. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ ఆఫ్ 2p, రేడియల్ నోట్స్ 2p అంటే n అంటే 2 మైనస్ ఎల్ వాల్యూ ఎంత అవుతుంది 1, p ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 1 మైనస్ 1 అంటే ఇది 2 మైనస్ 2 ఎంత 0. సో ద రేషియో ఏమవుతుంది అప్పుడు ఇది 2 అండ్ ఇది 0. సో 2:0 ఆన్సర్. సో రాసుకోండి. కంప్లీట్ రా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ రాసుకోండి. ఇన్ PB3O4, in PB3O4 question, in PB3O4 so question, the different oxidation states of PB lead, the different oxidation states of PB is R. సో దానిలో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అడిగారు పీబీలో. ఫస్ట్ది ఏ 2.66 ఓన్లీ, బి 2 ఓన్లీ,
C 2 and 4, D 2, 4 and 1. సో ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ Pb3O4 exists as a mixture of PbO lead oxide and PbO2 in the ratio. సో దీంట్లో Pb3O4 లో ఏ రేషియో ఏవేవి ఉంటాయి? PbO ఉంటుంది అండ్ PbO2 ఉంటుంది. Pb3O4 is ఇక్కడ PbO ప్లస్ PbO2 ఇవి రెండు ఉంటాయి. సో దే ఆర్ ఇన్ ద ఇన్ ద రేషియో. ఏ రేషియోలో ఉంటాయి ఇవి? 2:1 రేషియోలో PbO2 ఉంటుంది, ఇక్కడ ఇది 1 ఉంటుంది. సో మనం ఇట్లా తీసుకుంటాం 2:1 రేషియోలో PbOను PbO2 ఉంటాయి. PbO is to PbO2, దే ఆర్ ఇన్ ద రేషియో ఎంత ఉంటుంది? 2:1. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Pb ఇన్ ఈచ్ ఒకటి +2 ఉంటుంది అండ్ +4 ఉంటుంది. ఇప్పుడు PbO తీసుకున్నాం అనుకో, ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే ఇప్పుడు దీంట్లో 2 కాబట్టి దీంట్లో X ఇది +2 అంటే ఇక్కడ -1 తీసుకుంటే ఈ రెండు కలిసి ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఏమవుతుంది? 0. అంటే ఇక్కడ X = +2 అవుతుంది. నెక్స్ట్ PbO2లో PbO2 ఇది తీసుకుంటే ఇది X ప్లస్ దీంట్లో 2 ఇంటూ ఆక్సిజన్ ఎంత? +2 అంటే అక్కడేమో X ప్లస్ -2 కదా, ఆక్సిజన్ -2, ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ -2 తీసుకుందాం ఈక్వల్ టు 0. అంటే X అనేదేమో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Pb, ఇది -4, X 2 ఇంటూ -2 -4 ఈక్వల్ 0. అంటే X = ఎంత? 4. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Pb ఇన్ PbO2 ఎంత? 4. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ విచ్ ఇస్ ఆప్షన్ విచ్ ఇస్ ఆన్సర్ కరెక్ట్? ఆప్షన్ నెంబర్ సి. నోట్ దిస్, రాసుకోండి. కంప్లీటెడా? కంప్లీటెడా శిరీష? చెప్పండి. కంప్లీటెడ్ సార్. So next question. The ratio of the viscosity in centipoise, అంటే centipoise అనే దాంట్లో విస్కాసిటీ రేషియో కనుక్కోవాలి. ఇన్ centipoise of D2O అంటే డ్యూటీరియం ఆక్సైడ్ అండ్
అండ్ అనకుండా టు దట్ ఆఫ్ అని రాసుకోండి. అంటే డ్యూటీరియం ఆక్సైడ్ కి ఉన్న టు దట్ ఆఫ్ H2O అంటే వాటర్కి ఎట్ 25°C. అంటే 25°C దగ్గర డ్యూటీరియం ఆక్సైడ్ D2O కి వాటర్ యొక్క విస్కాసిటీ రేషియో కనుక్కోమంటున్నాడు. అంటే ఈ విస్కాసిటీ అనేది కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఎట్ 25°C. సెంటిపాయిస్ అంటే ఏంది? యూనిట్స్ అది. సో విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఎట్ 25°C. సో ఎంత ఉంటుంది విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఎట్ 25°C? 0.091 centipoise. So next, viscosity of deuterium oxide D2O at 25°C. ఇది కూడా వాల్యూ గుర్తుపెట్టుకోండి, 0.1126 centipoise. So now a ratio of viscosity. ఇప్పుడు మనం రెస్పెక్ట్గా దాని ఆర్డర్లోనే పెట్టుకోవాలి. రేషియో ఎట్లా అడుగుతా అట్లాగే రాయాలి. రేషియో ఆఫ్ విస్కాసిటీ అంటే రేషియో ఆఫ్ విస్కాసిటీ అన్నప్పుడు ఏంది? దేని విస్కాసిటీ రేషియోస్? విస్కాసిటీ ఆఫ్ D2O బై విస్కాసిటీ ఆఫ్ H2O. ఓకే, అండ్ దీస్ టూ రేషియోస్ అంటే D2Oకి ఎంత ఉంది? 0.1126 డివైడెడ్ బై 0.091. ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. మీరు డెసిమల్స్ తీసేసి ఈ రేషియో డివైడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి. చేస్తారా? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆ రేషియో వాల్యూ మీరు అంతలో చేయండి. ఆప్షన్స్ ఏ 1 అని ఇచ్చాడు, బి 1.1, సి 1.24, డి 0.9. సో ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్? దీంట్లో డివైడ్ చేయండి.
చేసారా? చెప్తలేరు. 1.23 వచ్చింది సార్. ఎస్, అదే కరెక్ట్. 1 పాయింట్. ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్? 1.24. 1.24 is the correct. మీరు నోట్ చేసుకోండి. కంప్లీటెడా? శిరీష నీకు ఎంత వచ్చింది? శిరీష శిరీష ఎంత? శిరీష 1.23 వచ్చింది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఆర్ CH2 COOH in the presence of Cl2 or red phosphorus. And also H2O. ఇక్కడ వచ్చేసి ఏం ఫామ్ అవుతుందంటే RCH COOH CHCl ఫామ్ అవుతుంది. సో దీనికి కింద ఇది ఏం రియాక్షన్? ద అబౌవ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్, రాసుకోండి, ద అబౌవ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్. ఈ రియాక్షన్ ఏమంటారు అంటారు? ఈజ్ నోన్ యాజ్. ఫస్ట్ ఆప్షన్ Ridder-Crafts reaction. And second option, ఇది ఏ అని రాసుకోండి, ఇది బి అని రాసుకోండి, Kolbe-Schmidt reaction. Kolbe-Schmidt reaction. And third, C option, Hell-Olhard Zelensky reaction. Zelensky reaction. And D, Cannizzaro reaction. D, what? Cannizzaro reaction. ఇవన్నీ ఇచ్చాడు, ఇట్లా ఈ రియాక్షన్స్ ఇచ్చాడు. సో దీనిలో ఏ రియాక్షన్ ఇది అవుతుంది అని అడిగినప్పుడు మోనోక్లోరో కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ అంటే ఇది ఫామ్ అయిన దీన్ని ఏమంటారు? దీన్ని మోనోక్లోరో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. మోనో అంటే ఒకటే, క్లోరో ఒకటే క్లోరిన్ ఉంది. ఇది మోనోక్లోరో కార్బాక్సిలిక్ యాసిడ్. Chlorocarboxylic acid. It is formed when a carboxylic acid reacts with, ఇది ఒక కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్, దేంతో రియాక్ట్ అవుతుంది? Cl ఆర్ రెడ్ ఫాస్ఫరస్, Cl2 ఆర్ రెడ్ ఫాస్ఫరస్, క్లోరిన్ కానీ రెడ్ ఫాస్ఫరస్ తో కానీ రియాక్షన్ అయినప్పుడు ఆ రియాక్షన్ లోపల ఈ మోనోక్లోరో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని N కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాస్తాం. దీన్ని N
కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇట్లా రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఈ రియాక్షన్ ని దిస్ ఈజ్ నోన్ యాజ్ ఈ రియాక్షన్ ని హెల్ ఓల్హార్డ్ జెలిన్స్కీ రియాక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ దీనిలో? విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. సి రాసుకోండి. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిందా? కంప్లీటెడ్. కంప్లీటెడా? ఎస్. ఈమె ఎప్పుడు వెళ్ళిపోయింది? ఎంతసేపు అయింది ఈమె పోయి? శ్రీయార్షిని ఈమె ఎంతసేపు అయింది వెళ్ళిపోయి?
ఏమైంది? ఎందుకు అటెండ్ కావా? అరే నువ్వు మరి కంటిన్యూ చేయనా వద్దా? సో ఇక్కడ ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. టోలెన్స్ రియేజెంట్ ఫస్ట్ ఇక్కడ లిస్ట్ 2లో ఏమి ఇచ్చాడంటే రోజా అనిలిన్ ప్లస్ SO2 అని ఇచ్చాడు. నేను చెప్పేటివి మీరు టెక్స్ట్ బుక్ లో మళ్ళీ ఇంపార్టెంట్ కింద మళ్ళీ చదువుకోండి. అట్లా నేను చెప్పేదాన్ని మీరు ఇంకా కొద్దిగా డీటెయిల్ గా చదవండి. స్కిప్స్ రియేజెంట్ సో దీనికి సెకండ్ లిస్ట్ లో ఏమి ఇచ్చాడంటే రోషెల్లా సాల్ట్ ప్లస్ అక్వైస్ NaOH అని ఇచ్చాడు. సో సి అనేది ఏమి ఇచ్చాడంటే దిస్ ఈస్ రోజన్మండ్ రిడక్షన్ దీంట్లో థర్డ్ లిస్ట్ లో అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అని ఇచ్చారు. అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అయ్యో అట్లా రికార్డ్ అవుతుంది కదా, సారీ. సో ఫెయిలింగ్ సొల్యూషన్ బి అని ఇచ్చాం. ఫెయిలింగ్ సొల్యూషన్ బి అని ఇస్తాడు. దీనికి అంటే లిస్ట్ 2 ఏమి ఇచ్చాడంటే పల్లాడియం ప్లస్ BaSO4 అని ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి మ్యాచ్ చేయమన్నప్పుడు మీకు డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ టోలెన్స్ రియేజెంట్ ఉంది కదా, ఈ టోలెన్స్ రియేజెంట్ ని మనం ఏమని రాస్తామంటే దట్ ఈజ్ టోలెన్స్ రియేజెంట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. ఇది టోలెన్స్ రియేజెంట్ అంటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఆఫ్ అమోనియా అండ్ సమ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్. అంటే మీకు ఆప్షన్లో దీన్ని మ్యాచ్ చేయాలి. టోలెన్స్ రియేజెంట్ అనే దాన్ని అమోనికల్ సిల్వర్ నైట్రేట్ కి మ్యాచ్ చేయాలి. ఓకేనా? అమోనికల్ సిల్వర్ నైట్రేట్. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇది ఏ అనేది ఆన్సర్ దేనిది? ఇది 3 మ్యాచ్ లో. నెక్స్ట్ బి తీసుకుంటే దిస్ ఈజ్ స్కిప్స్ రియేజెంట్. ఈ స్కిప్స్ రియేజెంట్ అంటే ఏంటంటే పారారోజాలిన్ ప్లస్ SO2 స్కిప్స్ రియేజెంట్. సెకండ్ది స్కిప్స్ రియేజెంట్ అనేది ఫస్ట్ ఉంది చూసారా 1 పారారోజానిలిన్ ప్లస్ SO2. ఈ బి అనేది వచ్చేసి 1 మ్యాచ్. అంటే ఇదేంది? స్కిప్స్ రియేజెంట్ ఈజ్ ఏ మ్యాజెంటా కలర్డ్ డై విచ్ ఈస్ కాల్డ్ పారారోజానిలిన్ హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ విత్ సల్ఫ్యూరస్ యాసిడ్ అంట. నెక్స్ట్ సి తీసుకుంటే రోజన్మండ్ రిడక్షన్. అంటే దిస్ ఈజ్ పల్లాడియం ప్లస్ BaSO4. ఈ సి అనేది రోజన్మండ్ రిడక్షన్. అంటే సి అనేది తీసుకుంటే మనకు 4 తీసుకోండి. పల్లాడియం
ఇంకోటి BaSO4 కి ఈ C అనేది తీసుకోండి, ఇది మ్యాచ్ దీనికి. నెక్స్ట్ ఫెయిలింగ్ సొల్యూషన్ తీసుకుంటే దిస్ ఫెయిలింగ్ సొల్యూషన్ అనేది B అనేది ఫెయిలింగ్ సొల్యూషన్ B అంటే ఏంది, రాచల్ సాల్ట్ ప్లస్ aqueous NaOH. అంటే ఫెయిలింగ్ సొల్యూషన్ B is an aqueous solution of potassium sodium tartrate in a base like NaOH. So potassium sodium tartrate is also known as రాచల్ సాల్ట్ అంటాం. పొటాషియం సోడియం టారెట్ ఏమంటాం మనము, రాచల్ సాల్ట్ అంటాం. అంటే ఇప్పుడు మ్యాచింగ్ లో ఏం తీసుకుందాము, A అనేది 3 అండ్ B అనేది దిస్ ఇస్ 1, C అనేది దిస్ ఇస్ 4 అండ్ D అనేది ఏంటిది, దట్ ఈస్ 2. ఇది మ్యాచ్. ఓకేనా? B is 1, నెక్స్ట్ A అనేది 3. ఓకే, అండర్స్టాండ్ అయిందా? ఓకేనా? శిరీష కంప్లీటెడా? ఎస్ చెప్పండి, లాస్ట్ క్లోజ్ చేస్తాను నేను. మరి శిరీష అయిపోయిందా? స్టేర్షిని హలో, మీ వాయిస్ వినబడతలేదు. కంప్లీటెడ్ సార్. ఓకే శిరీష నీది కంప్లీట్ సార్. ఆ? కంప్లీట్ సార్. ఓకే, ఇది ఇంపార్టెంట్, దీని గురించి చదవండి. టోలెన్స్ రియేజెంట్, స్కిప్స్ రియేజెంట్, రోజన్మండ్ రిడక్షన్, ఫెయిలింగ్ సొల్యూషన్ B, వీటి మీద చదువుకోండి బిట్స్ కూడా. ఓకే, సో విత్ దిస్